ప్లాట్ఫామ్ని గంపా నాగేశ్వరరావు గారికి మొదటగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మీ వెనుక నేనుంటాను అని చెప్పి మమ్మల్ని ప్రతిరోజు ముందుకి తీసుకువెళ్తూ ఉన్న శ్రీనివాస్ పెరుమండ్ల గారు, రీజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెరుమండ్ల గారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనం ఓరియంటేషన్ ఈరోజు అసలు ఓరియంటేషన్ ఇంపాక్ట్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 210వ బ్యాచ్ లోపల ఆన్లైన్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి వాటి గురించి తెలియజేయడానికి వస్తున్న స్పీకర్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి మన ఇన్ఛార్జ్ మేడం అయినటువంటి స్వాతి పబ్బా గారిని ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం స్వాతి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఈవినింగ్. సో ముందుగా మన ఇంపాక్ట్ ఫౌండర్ అయినటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి అండ్ మన గురువు అయినటువంటి రీజనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెరుగండ్ల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్లోకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ముందుకు వస్తున్న వారు ఒక మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ స్కిల్ కోచ్ అండ్ ఒక ఎంటర్ప్రీనర్. వీరు కోచింగ్లో మరియు ఇంపాక్ట్ఫుల్ ట్రైనింగ్స్లో మరియు మోటివేషనల్ స్పీకింగ్ క్లాసులలో ఇవ్వడంలో ఒక డైనమిక్ లీడర్. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఇంపాక్ట్కు ఒక ప్రెసిడెంట్గా ఉన్నారు అండ్ ఇంపాక్ట్లో రీజనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎన్నో వేల మందికి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కెరియర్ గైడెన్స్ వీటి మీద ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో శిక్షణ ఇచ్చి ఉన్నారు. వారెవరో కాదండి, మనందరి ఆది గురువు శ్రీనివాస్ పెరుమండ్ల గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, ది డిజిటల్ ఇయర్స్ యువర్స్ సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ స్వాతి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, సో కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపో. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొక్కడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికే తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే, తలుచుకుంటే నీ తర్వాత ఇంతే అన్న వాళ్ళను కూడా నీ ముందు తల దించుకునేలా చెయ్యగలిగే సత్తా నీది అంటూ గంపా నాగేశ్వరరావు గారు మన లోపల ఉన్న సత్తాను వెలికి తీసి మన జీవితంలో మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి స్థాపించిన ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో చేరిన మీ అందరికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. అండ్ ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ స్టార్ట్ చేస్తున్న మన గంపా నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, మన ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో దాదాపుగా 60 మంది జాయిన్ అయ్యారు. వీరు ఈ 60 మందికి మనం ఈ 30 రోజులు మన ప్రయాణం ఎలా ఉండబోతుంది, ఏమేం నేర్చుకోబోతున్నాము అనే సందిగ్ధావస్థ కొంతమందికి ఉంది. సందిగ్ధం, అసలు ఏం నేర్పిస్తారు, ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అంటే ఏంటి? మామూలుగా గూగుల్లో సెర్చ్ చేస్తే 30,000 1 lakh రూపీస్ అని చూపిస్తుంది. ఇక్కడ వీళ్ళేమో ఫ్రీ 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 అంటున్నారు. మరి ఫ్రీగా ఇచ్చేది ఏం నేర్పిస్తారు వీళ్ళు? ఏదో తూతూ మంత్రంగా అలా ముచ్చట పెట్టేసిపోతారా, లేకుంటే ఏదైనా కంటెంట్ ఇస్తారా, ఏం ఇస్తారు అనేది చాలా మందికి తెలుసుకోవాలని ఒక తాపత్రయం ఉంది. దానికి సంబంధించి మీకు ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో ఏమేం నేర్పిస్తాము అనేది మీకు చూచాయగా నేను ఈరోజు మీకు చెప్తాను. నేను ఓకేనా? మీరందరూ ఓకే అంటే ఎస్, యా, రైట్. ఇందాక మన సాయి కిరణ్ గారు చెప్పినట్టుగా, ఎవరైనా ట్రావెలింగ్లో ఉంటే, ప్రయాణంలో ఉండి బైక్ నడిపిస్తున్నా, కారు నడిపిస్తున్నా కానీ మీరు మీ వీడియో ఆఫ్ చేసుకొని జస్ట్ వినండి. ఎందుకంటే డ్రైవ్ చేస్తూ మనము జూమ్ ఇవన్నీ కూడా చూడకూడదు కాబట్టి. అండ్ ఎవరైతే ప్రశాంతంగా ఉన్నారో వాళ్ళు హ్యాపీగా మీ అద్భుతమైన ముఖార విందాన్ని మాకు చూపిస్తూ జస్ట్ మిమ్మల్ని చూస్తూ చెప్తుంటే మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే మాతో పాటు ప్రయాణం చేసి 30 రోజులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు ఏంటి అనేది మాకు కూడా తెలుస్తుంది. సో రెడీ, మనం ఒకసారి ఈ సెషన్లో మీకు నేను చూపిస్తాను ఏమేమి నేర్చుకోబోతున్నాం అనేది. ఒక చిన్న పీపీటీ ద్వారా మీకు చూపిద్దామని ఒక పీపీటీ ప్రిపేర్ చేశాను నేను. ఎందుకంటే మాటలతో చెప్పే కంటే మనం పీపీటీతో చెప్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని నా ఉద్దేశం. రైట్, ఓకే. సో ఇది వచ్చేసి మీకు
ఓకే. ఎస్. ఓకే. స్క్రీన్ షేరింగ్ వచ్చింది అనుకుంటా, ఐ థింక్. యా. ఓకే. సో ఫస్ట్ మొదటగా మనం ఇది నేర్చుకోబోతున్నది ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్, TTTWS అని మనం షార్ట్ కట్లో అంటాము. ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో మనకు ఏమేమి సబ్జెక్ట్ నేర్పిస్తాము ఏంటి అనేది మీకు నేర్పిస్తాం. ఎస్, మామూలుగా ఇందాక మనం స్టార్టింగ్లో వీడియో కూడా చూసాం. గంప నాగేశ్వరరావు గారు, మనం అనుకుంటే ఏదైనా సాధించగలం మిత్రులారా. నన్ను కొంతమంది అడిగారు స్టార్టింగ్లో, సార్ మీరు చెప్పేది నమ్మమంటారా సార్, మేము సెషన్ అయిపోయే లోపల నిజంగా మాట్లాడతామా సార్, అలా మాట్లాడగలుగుతామా సార్, నిజం మాకైతే ఆశ్చర్యం వేస్తుంది అని చెప్పేసి అన్నారు. నిజం మిత్రులారా, ఎందుకంటే ఎస్, మనల్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో 100% చేయగలుగుతాం. ఎందుకంటే సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ వేరు, ఆ ఊహించుకునే సిచ్యువేషన్ వేరు. కాబట్టి అంత దూరం మన ట్రాన్స్ఫర్మేషన్ అవుతామా, నిజంగా కూడా మా నుంచి అవుతుందా? ఎస్, డెఫినెట్లీగా అయి తీరుతుంది. ఎస్, అలా అయ్యేట్టుగా తయారు చేస్తాం. ఎందుకంటే తర్వాత అలా అయిన తర్వాత మీకు కూడా ఈ అద్భుతమైన ఒక విషయం ఇప్పుడు ఏంటంటే, గొంగలి పురుగుతోటి ఎవరు కూడా ఫోటో తీసుకోవాలి, సెల్ఫీ తీసుకోవాలి, గొంగలి పురుగుతోటి ఆడుకోవాలని చెప్పేసి ఎవరు కోరుకోరు మిత్రులారా. కానీ కొంచెం కష్టపడాలి. మాతోటి అవుతుందా? అవుతుంది. ఎలా అవుతుంది? మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా గొంగలి పురుగు ఎలా అయితే తన దశ దిశ మార్చుకొని అలా సీతాకోక చిలుకలాగా రూపుదిద్దుకుంటుందో, అలా మేము పెట్టే కొంచెం చిన్న చిన్న అసైన్మెంట్లు, ఈ అటెండెన్స్, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే అటెండ్ అవుతారో, అవన్నీ ప్రాపర్గా మీరు చేస్తారో, మీరు కూడా ఒక అద్భుతమైన సీతాకోక చిలుకలాగా పరివర్తనం చెందుతారు. అప్పుడు సీతాకోక చిలుక వెంటబడి మనం ఎలా అయితే సెల్ఫీల కోసం పరిగెడతామో, దానితో పట్టుకోవాలని పరిగెడతామో, దాంతో ఆడుకోవాలని పరిగెడతాము, అలాగే మీ వెంట కూడా ఆటోగ్రాఫ్ల కోసం, ఫోటోగ్రాఫ్ల కోసం డెఫినెట్లీగా వచ్చి తీరుతారు. ఈ పరివర్తన అనేది మీకు ఆఫ్లైన్కి వచ్చేసరికి డెఫినెట్లీ కనబడుతుంది. ఎస్, మరి ఇక్కడ ఏం నేర్చుకుంటాం సార్? మరి నేను చెప్తున్నాను మీకు. ఫస్ట్ మొదటగా వచ్చేసేసి ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చా చాలా మందికి మనకి ఏంటంటే, నయాం సో అండ్ సో, నేను ప్రిన్సిపాల్ని, నేను కంపెనీ ఓనర్ని, నేను టీచర్ని, రైట్, ఐఆమ్ సో అండ్ సో అని చెప్పేసి, నువ్వు నాకు చెప్పేది ఏముంది, నాకు అన్ని తెలుసు అని ఒక ఇది ఉంటుంది. ఎప్పుడైతే ఫుల్గా గ్లాస్ ఫుల్గా వాటర్ ఉంటే ఎన్ని నీళ్లు పోసినా బయట పోతూనే ఉంటాయి. అలా కాకుండా మరి ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్, మీరు లర్నింగ్ చేసుకోవడానికి వస్తే మీరు ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ అంటారు ఏంటి అని మీరు డౌట్ వస్తుంది. ఎస్, ఇవి వదిలిపెట్టుకోవాలి, వీటిని మనం నేర్చుకోవాలి. ఏదైతే మనం ఆ నెగిటివ్ విషయాలు, ఏమైనా పనికిరాని విషయాలు ఎప్పుడైతే మనం తీసేస్తామో, కొత్త విషయాలు మనకు వచ్చి చేరుతాయి. అప్పుడే మనము అప్డేట్ అవుతా ఉంటాం. దాని తర్వాత ప్రస్తుతం మనకు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినా, ఎక్కడ చూసినా కానీ జూమ్ 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 జూమ్, అదే పాట జూమ్ 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 బాబా అని చెప్పేసి కాలేజ్ చేసినప్పుడు ఒక పాట ఉండే. అప్పుడు జూమ్ ఉంటుందని, యాప్ ఉంటుంది అనేది మాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి క్షణం మీ ఆఫీస్ మీటింగ్స్ అయినా కానీ, పిల్లలకి కరోనా టైంలో లెసన్స్ చెప్పాలన్నా కానీ మనకు జూమ్లోనే. తర్వాత ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఏదైనా కానీ వివరణ మనకు జూమ్లోనే వస్తుంది. మరి అలా జూమ్లో మీరు జాయిన్ అయ్యింది. ఇప్పుడు కూడా మీరు కొంతమంది జాయిన్ అయి ఉన్నారు. మీకు ఎలా ఆన్ చేసుకోవాలి, కెమెరా అలా ఆన్ చేసుకోవాలి, కెమెరా ఎలా ఆఫ్ చేసుకోవాలి, మీరు మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి, లేకుంటే మీకు మాట్లాడాలి, ఏదైనా సందేహం అడగాలంటే ఎలా అడగాలి. హ్యాండ్ రైజ్ అనగానే మనం చెయ్యి లేవట్టి, మీ చెయ్యి హ్యాండ్ రైజ్ చేయండి అంటే చెయ్యి లేవడతాం ఇప్పటికీ కొంత. ఎందుకంటే నేను అనుభవించాను స్టార్టింగ్, నాకు అప్పుడు తెలియదు కాబట్టి. ఇందులో జూమ్లో సపరేట్గా హ్యాండ్ రైజ్, ఇలా రకరకాల ఆప్షన్ ఉంటుంది. ఎస్, అంతేకాకుండా మీరు కూడా ఎంతో మందితో కలిపి అందరి దగ్గరికి వెళ్ళి కలిసి మీరు వాళ్ళతో మీటింగ్లు కండక్ట్ చేయకుండా ఒకటే దగ్గరే ఉండి, ఇంట్లోనే ఉండి, ఆఫీస్లోనే ఉండి మీరు వందల మందితోటి ఈ జూమ్లో మీరు కనెక్ట్ కావచ్చు. మీ కింద స్టాఫ్ అయినా కానీ, మీ కోఆర్డినేటర్, మీ సహ ఉద్యోగులకైనా కానీ, మీ సబార్డినేట్ ఎవరికైనా కానీ జూమ్లో మీరు వెళ్ళి కలిసి చెప్పే కంటే జూమ్లో మీరు చెప్పొచ్చు. అలా ఎలా జూమ్ను వాడుకోవాలి, ఎలా నిర్వహించాలి అనేది జూమ్లో మీకు అద్భుతంగా 100% పర్ఫెక్ట్గా మీకు ఈ జూమ్కి సంబంధించి వివరించి చెప్తారు. దాని తర్వాత
ముఖ్యంగా స్టేజ్ ఫ్రైట్. చెప్పాలని ఉంది విప్పి, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది విప్పి, చెప్పాలని ఉంది సార్. నా లోపల ఎన్నో ఆలోచనలు ఉన్నాయి సార్, ఎంతో కవితలు ఉన్నది, ఏదో ఉంది, సమాజాన్ని మార్చాలి, నన్ను నేను మార్చుకోవాలి, లేకుంటే నా ప్రొఫెషన్ గురించి నలుగురికి చెప్పాలి అనిపిస్తుంది సార్. వెళ్ళి స్టేజ్ మీదకి ఎక్కగానే నోట్లో నుండి గాలి తప్ప మాటలు రావు, గాలి తప్ప మాటలు రావు. వెన్ను వణుకుతా ఉంటుంది, చేతులు చల్లబడుతుంది, చెమటలు వస్తుంది. ఎస్, ఎప్పుడు లేని స్టమక్ పెయిన్ అప్పుడే వస్తుంది. ఇలా రకరకాల భయాలన్నీ ఉంటాయి. ఎస్, కానీ వాటన్నిటిని కూడా ఎలా అధిగమించాలి? ఈ స్టేజ్ ఫియర్ను అధిగమించి మనం అద్భుతంగా, ఎందుకంటే ప్రతిదీ ఒక ట్రైనర్ అయినా ఒక స్పీకర్ అయినా కానీ మన వేదికనే స్టేజ్. ఆ స్టేజ్ తోటి మనం ఎలా ఆడుకోవాలి, ఆ స్టేజ్ని మన లోపలికి ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలనేది ఈ స్టేజ్ ఫ్రైట్లో మనకు అద్భుతంగా ట్రైనింగ్ నేర్పించడం జరుగుతుంది. అటు పిమ్మట బాడీ లాంగ్వేజ్. ఎస్, బాడీ లాంగ్వేజ్ అంటే కొంతమందికి సందేహం రావచ్చు, సార్ మీరు మరీ మేము ఏదో నేర్చుకోవడానికి వచ్చాం కదా అని ఏదేదో చెప్పేస్తున్నారు. మాకు హిందీ తెలుసు, తమిళ్ తెలుసు, సంస్కృత్ తెలుసు, మలయాళం తెలుసు, లేకుంటే ఇంకా రకరకాల భాషలు తెలుసు, కానీ ఈ బాడీ లాంగ్వేజ్ భాష ఎప్పుడు మాకు తెలియదు సార్. అసలు బాడీ లాంగ్వేజ్కి ఏం భాష ఏముంటుంది సార్? బాడీ లాంగ్వేజ్ ఏముంటుంది? రైట్ మిత్రులారా, మన శరీరానికి కూడా ఒక భాష ఉంటుంది, శరీర భాష అంటారు, బాడీ లాంగ్వేజ్. ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం సినిమాలలో పోయినా ఏదైనా డైలాగ్ ఉన్నదనుకోండి, అలా చేతులు కట్టుకొని డైలాగ్ కదా చెప్పాలి అని చెప్పేసి ఓరే వీరసింహారెడ్డి అని ఇట్లా పద్యం పాడుకుంటూ పోయినాం అనుకో, పోతే వాళ్ళు ఎవరైనా సినిమా చూస్తారా? ఒరే వీరరాఘవరెడ్డి అని చెప్పేసి ఏదైతే మన పుష్ప సినిమాలో చూసాం, ఏమంటారు దీనికంటే ఇది అనగానే చూడండి నోట్లకి వెళ్ళి అందరికి మాటలు వచ్చేస్తున్నాయి, డైలాగ్. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. ఎస్, మీరు చెప్తున్న స్టడీ, మీరు ఒక టీచర్ అయితే మీ స్టూడెంట్స్కి చెప్పే విధానం, లేదా మీరు ఒక బిజినెస్ పర్సన్, లేదా ఒక రియల్ ఎస్టేట్లో ఉన్నారు, లేకుంటే సంథింగ్ సేల్స్ పర్సన్, రైట్, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. ఏమండి, మనకు అక్కడ ఒక వెంచర్ ఉన్నదంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది మన బాడీ లాంగ్వేజ్ చెప్తే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. సో అది మరి ఎలా చెప్పాలి, ఏంటి, బాడీ లాంగ్వేజ్లోని టెక్నిక్లు, మెలకువలు ఏంటి అనేది మీకు ఈ సెషన్లో నేర్పించడం జరుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, అటు పిమ్మట కంటెంట్ ప్రిపరేషన్. ఎస్, కంటెంట్ ఎలా తయారు చేసుకోవాలి, మనం ఏదైనా మాట్లాడదలుచుకున్నా కానీ, ఏమైనా చెప్పదలుచుకున్నా కానీ ఈ కంటెంట్ అనేది ఎక్కడ దొరుకుతుంది? మరి మనకు ఏదైనా విషయం గురించి మిమ్మల్ని ఎవరైనా మాట్లాడడానికి పిలిచినప్పుడు ఏం మాట్లాడతాం, ఎక్కడ మాట్లాడతాం అనేది, ఆ సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఎలా సంగ్రహించాలి, దాన్ని ఎలా ఇది చేసుకోవాలనేది మీకు ఈ కంటెంట్ ప్రిపరేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత అటు పిమ్మట వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్ అంటే కొందరు మాట్లాడుతూ ఉంటే హాయిగా జోలపాట వాడినట్టుగా ఆహా అంటూ గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోతాం. ఎటువంటి నిద్ర గోళీలు అవసరం లేదు, ఎటువంటి అమ్మ జోలపాట కూడా అవసరం లేదు. అంతే కదా మిత్రులారా? అలా ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా ఈసీజీలో ఆ గీత అలా ఉంటే డెడ్ అయినట్టు లెక్క. అలాగే మన మాటలో మన వాయిస్ గొంతు కూడా అలాగే ఉంటే 2 నిమిషాలు చూస్తారు, 3వ నిమిషం నెత్తుకోకుంటారు, 4వ నిమిషం సెల్ ఫోన్ పట్టుకుంటారు, 5వ నిమిషం హలో అనుకుంటా వెళ్ళిపోతారు మిత్రులారా. కానీ వాయిస్, మనం చెప్పే విధానంలో వాయిస్ని ఎక్కడ హెచ్చించాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ నొక్కి పలకాలి. ఎస్, వాయిస్ మనకు ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు తన చెప్తుంటే అలా మైమర్చిపోయి మనం అతన్ని ఆరాధ్య దైవంగా భావించి మనం ఒక సీఎం పీఠం మీద కూర్చోబెట్టాం. అంత పవర్ ఉంటుంది వాయిస్ మాడ్యులేషన్కి. రైట్, మరి ఆ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉపయోగించుకోవాలనేది మనకి వాయిస్ మాడ్యులేషన్లో మీకు ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది, చెప్పడం కాదు, ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. రైట్, దాని తర్వాత మనకి ఇప్పుడు ఉమెన్స్ డే వస్తుంది,
లేదా ఏదో న్యూ ఇయర్ వస్తుంది, ఏదో పండుగ వస్తుంది, శివరాత్రి వచ్చింది నిన్న, ఏం చేస్తారు మనకు ఎవరో హ్యాపీ శివరాత్రి అని చెప్పేసి వాళ్ళది ఎవరిదో ఫోటో ఉంటుంది, ఎవరిదో పేరు ఉంటుంది. ఎస్, కానీ వెనకాల బొమ్మ మాత్రం సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. అబ్బా బొమ్మ నచ్చేసింది, సూపర్ అని చెప్పేసి మనకి ఏంటంటే అప్పుడు చెక్ చేసేటప్పుడే ఏళ్ళు గుల 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 అంటూ ఉంటుంది. ఏం చేస్తాము, అద్భుతమైన పోస్టర్ కనబడంగానే మనం షేర్ కాన్లం కదా, షేర్ కాన్లం. Yes, వెంటనే అది ఏం చేస్తాము, ఇమ్మీడియట్ గా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారో, సూరపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎస్, వెంటనే దాన్ని ఏం చేస్తాను, ఆ టచ్ చేసేసి సార్ ఫార్వర్డ్ చేస్తా. సార్ దగ్గర నా నంబర్ లేదు, ఎందుకంటే వారు గొప్పవారు. ఎస్, సో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, మనలాంటి వాళ్ళు మామూలుగా మనం వాళ్ళ నంబర్ తీసుకుంటాం, కానీ వాళ్ళ దగ్గర మన నంబర్ ఉండదు. మనం ఏం చేస్తాం, అక్కడికి నంబర్ అది చూస్తారు, ఫోటో ఒక్కడిది, ఆ నంబర్ ఎవరు లేదు, అసలు ఇది ఎవరు పంపించారు, ఈయనెవరు, నన్ను ముఖం చూస్తే గుర్తుపడతాడు కానీ నా పేరు తెలియదు. నా ఫోటో అక్కడ ఫోటో వేరే వాళ్ళు ఉన్నది, పేరు ఎవరిదో ఉంది. ఏం చేస్తారు, ఈజీగా దాన్ని డిలీట్ చేస్తారు, లేకుంటే మళ్ళీ ఇంకోసారి పంపించకుండా బ్లాక్ చేస్తారు. అలా కాకుండా ఏదైనా ఈవెంట్ ఉంది, ఏదైనా సందర్భం ఉంది, లేదు మీరు ఏదైనా కండక్ట్ చేస్తున్నారు, అలాంటప్పుడు మీ ఫోటోతోటి, మీ పేరుతోటి, మీ కాంటాక్ట్ నెంబర్ తోటి ఒక 5 నిమిషాల్లో పోస్టర్ ప్రిపేర్ చేసుకొని పంపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అవునా కదా ఫ్రెండ్స్? కదా. సో మరి ఆ 5 నిమిషాల్లో పోస్టర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఒక్క సెషన్లోనే మీకు అద్భుతంగా నేర్పిస్తారు. రైట్. దాని తర్వాత పోస్టర్ మేకింగ్ తర్వాత ఇంకొకటి అద్భుతమైన సెషన్ వీడియో మేకింగ్. వీడియో మేకింగ్ వీడియో మేకింగ్ మనము ఈ వీడియోను నేను చూస్తూ ఉంటాను చాలా దగ్గర. కొందరు ఏం చేస్తారు, ఫేస్బుక్లో అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఒక పెళ్ళికి వెళ్తారు, పెళ్ళికి వెళ్ళో లేకుంటే ఏదైనా వాళ్ళు ఏదైనా ఇక్కడ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆ కెమెరాని ఇట్లా ఒత్తేది, ఆ ఏళ్ళు ఇట్లా ఒత్తే దగ్గర నుంచి ఆ వీడియో స్టార్ట్ అవుతుంది. ఒత్తి వాళ్ళు మాట్లాడి తర్వాత దాన్ని ఆఫ్ చేసేది కూడా మనకు ఆ వీడియోలో కనబడతా ఉంటుంది, పెట్టుకుంటుంది కదా. మరి ఎక్కడి నుంచి మనము ఏం చెప్తున్నామో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి వరకే ఎండ్ అయ్యి, లేకుంటే మనం మాట్లాడుతుంటే మనం ఇప్పుడు న్యూస్ ఛానల్లో వాళ్ళు మాట్లాడుతుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చినట్టు, లేకుంటే పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి అని చెప్పేసి మనం మాట్లాడేటప్పుడు వెనకాల ఒక మంచి మోటివేషనల్ ఒక సాంగ్ అలా ఇమేజెస్ వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎస్, అలాంటి అద్భుతమైన వీడియోని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఈ గ్రాఫిక్స్ ఎలా పెట్టాలి, ఒకటి సెషన్లో, ఓన్లీ 1 సెషన్లో మిమ్మల్ని పర్ఫెక్ట్గా దాంట్లో నేర్పిస్తామండి మీకు. కొంతమందికి అనిపిస్తుంది, ఈ వీడియోని మాకెందుకు సార్. ఎస్ ఫ్రెండ్స్, అప్డేట్ కావాలి, లేకుంటే అవుట్డేటెడ్. ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న సమయంలో మనం ఏది చేయాలన్నా, ఏదన్నా మన గురించి మనకు తెలియజెప్పుకోవాలి, ఎదుటి వారికి మనం చేస్తున్న పని గురించి తెలియజెప్పుకోవాలంటే కొన్ని వీడియోస్ మనం మనం మనకు సొంతంగా వీడియోస్ తయారు చేసి, క్లిప్పులు తయారు చేసేసి ప్రమోట్ చేసుకుంటుండాలి. ఆకర్షణీయంగా, అద్భుతంగా, కనెక్టివిటీతో ఉండేట్టుగా ఇందులో మీకు ఈ వీడియో మేకింగ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, నేను చెప్పే ఏ ఒక్క సెషన్ అయినా కానీ మీరు బయట పర్టికులర్గా విడివిడిగా నేర్పిస్తారు, కానీ ఒక్కొక్క సెషన్ని ఒక్కొక్క దాని గురించి మీరు నేర్చుకోవాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో నోట్ దిస్ పాయింట్. అండ్ రైట్, నవరసాలు మరొక అద్భుతమైన సెషన్. నవరసాలు ఇందులో మీకు బత్తాయి రసం, జామకాయ రసం, యాపిల్ జ్యూస్, ఇలాంటి జ్యూసులు కాదండి మేము నేర్పించేది, ఇలాంటి రసాలు కాదు. సో అందరికి నోరు ఊరుతుంది, అబ్బా. అయితే నవరసాలు అంటే మనకి మాట్లాడేటప్పుడు మన భాషకు అనుగుణంగా, మన మాటలకు అనుగుణంగా మన ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఎప్పుడైతే మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తామో ఎదుటివారికి మనం ఆకట్టుకునేలా చెప్పగలుగుతాం. ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఇది చాలా ఇంపార్టెంట్. కొందరు మాట్లాడుతుంటే ఆ ఫేస్లో ఫీలింగ్స్ ఏముంటాయి, నవ్వినా కానీ ఏడ్చినట్టే ఉంటుంది, ఏ చేసినా అదే ఉంటుంది. అలా కాదు. ఇప్పుడు చూడండి, కొన్ని స్కూళ్ళల్లో మీరు కూడా స్కూల్ నుంచే వచ్చారు కాబట్టి మీకు సార్, మాకు ఆ సార్ వస్తున్నట్టే మాకు ప్రాణం సార్. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఆ లెసన్ మేము మొదలుపెట్టినే అవుతాం. సార్ వస్తుందంటే మేము
డెఫినెట్లీగా క్లాస్ అటెండ్ చేస్తామని చెప్పేసి మీరు కోరుకుంటారు. అలా అద్భుతంగా చెప్పే కొందరు మాస్టర్స్ ఉంటారు. ఎందుకంటే వారు చెప్పే విధానం, ఎస్, వారి ముఖ కవలికలు, వారు మాట్లాడే విధానం, ఎస్. సో ఈ మన ఫేస్లో నవరసాలు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తూ మాట్లాడాలనేది ఈ సెషన్లో మీకు నేర్పించడం జరుగుతుంది. అండ్ మెమరీ అండ్ అక్రోనియమ్స్, ఇది మనకు చాలా మందికి జ్ఞాపక శక్తి ప్రాబ్లం. ఎంతో చెప్పాలని అనిపిస్తుంది, ఏమేమో అనుకుంటాం, కానీ నలుగురు ముందు వెళ్ళేటప్పటికి ఏం చెప్పాలో మర్చిపోతాం. ఎంతో అనుకుంటాం, ఎంతో చెప్పాలనుకుంటాం, ఆడికి పోయిన తర్వాత ఏం చెప్పాలో అర్థం కాదు, ఏది గుర్తుకు రాదు. ఒకవేళ గుర్తుకు వచ్చినా కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అలా కాకుండా మన మెమరీ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, చెప్పదలసి మనం మర్చిపోయినా కానీ కొన్ని టెక్నిక్స్, ఏ టెక్నిక్స్ వాడి మనం విషయాన్ని బయటికి ఎక్స్ప్లెయిన్ చేయగలం అనే విషయాన్ని దీంట్లో మనం మెమరీ అండ్ యాక్రోనియం ద్వారా మనకి నేర్పించడం జరుగుతుంది. రైట్. దాని తర్వాత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మామూలుగా చెప్పడం వేరు, ఎఫెక్టివ్గా ఎలా చెప్పాలి, కనెక్ట్ అయ్యే విధంగా ఎలా చెప్పాలి, గుచ్చుకుపోయే విధంగా ఎలా చెప్పాలి, మదిలో నాటుకుపోయే విధంగా ఎలా చెప్పాలి అనేది ఒక అద్భుతమైన సెషన్ ఇది, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. రైట్. ఇవే కాకుండా టెక్నాలజీ అంటే చూడండి, ఇప్పుడు నేను మీకు నవరసాలు, బాడీ లాంగ్వేజ్, స్టేజ్ ఫియర్ అని ఇలా చెప్పకుండా ఇవన్నిటి కూడా ఒక పీపీటీ రూపకంగా మీకు ఇది ఒక వర్డ్స్ పెట్టేసి, ఇలా ఒక పోస్టర్స్ పెట్టేసి చెప్తా ఉంటే మీరు ఎంత అద్భుతంగా వాటిని రాసుకుంటుంటారు, మీ మైండ్లో రిజిస్టర్డ్ అవుతుంది. అలాగే మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక పీపీటీ ఎలా తయారు చేసుకోవాలి, పీపీటీ రూపంలో చెప్తే అందరికి కనెక్ట్ అవుతుంది. పీపీటీ ఎలా తయారు చేసుకోవాలి, గూగుల్ ఫామ్స్ ఎలా తయారు చేసుకోవాలి, సర్వే ఫామ్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నిటిని కూడా మనకి ఈ టెక్నాలజీ సెషన్లో నేర్పించడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత స్ట్రెస్ అండ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. మనం చూస్తూ ఉంటాం మామూలుగా బయట, ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో పాపం మహారాణులు, గృహలక్ష్మిలు పొద్దంతా వెయిట్ చేసి మా వారు వస్తారు, సరదాగా కాసేపు అలా ఇలా మాట్లాడుకుందాం, పెడదాం కొంతసేపు, ఈ ఈ రేకులు, మొగిల్ రేకులు, వాడిపోయిన రేకులు, అవి ఇవి అనే కాకుండా కాసేపు మాతో సరదాగా ఉందామని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే, మనం ఆఫీస్ నుంచి బయలుదేరగానే ఎవడో పిల్లగాడు కారు కట్టడం వచ్చేస్తారు, ఎస్కి వస్తారు. అదంతా చికాకు. జస్ట్ కొంచెం సేపట్ల అబ్బో ఎక్కడ తలిగిందో, లైట్ పలిగిపోయిందో ఒక టెన్షన్. దాంతో ఈ కుర్రాళ్ళు ఉన్నారే అని చెప్పేసి వాడి మీద, పోలీసు మీద, ఈ వ్యవస్థ మీద, దాని మీద మనం విసుక్కుంటూ వేసారుకుంటూ అలా వచ్చి బండి పార్క్ చేసేసి ఇంట్లోకి వచ్చి డోర్ తీయగానే వాళ్ళు ఎంతో ఆప్యాయంగా వెళ్తే అని చెప్పేసి వాళ్ళని విసిగించడం వలన ఏమవుతుందంటే మరో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది అక్కడ. రైట్. సో స్ట్రెస్, ఓకే, ఇంకా ఎక్కువ దీని గురించి మనకి ఇలాంటి అన్ని కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఎస్. సో ఎప్పుడైతే మనము ఈ స్ట్రెస్ అనేది మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలుగుతామో ఏ రోగం ఉండదు, బీపీ, షుగర్ ఇలాంటి ఏం ఉండదు. సో వీటికి సంబంధించి ఒక అద్భుతమైన సెషన్, అద్భుతమైన వ్యక్తి ద్వారా మనం నేర్చుకోబోతాం. తర్వాత హ్యాబిట్ ఫార్మేషన్, కొన్ని అద్భుతమైన హ్యాబిట్స్ మనం ఎలా వాటిని వృద్ధిపరచుకోవాలనేది దాంతో. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషన్స్. చాలా బిజినెస్ అయినా కానీ ఏమైనా కానీ ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. మన గుండు బాదుకుని ఉంటుంది కదా, పైసలు ఎవరికి ఊరికి రావు, ఒక్క డైలాగ్ తోటి ఇంత కనెక్ట్ అయిపోయారు అందరూ. అపో. సో ఎమోషన్స్ అండి. సో అలా ఇలాంటి ఎమోషన్స్ని మనము దీన్ని ఎలా వాడుకోవాలి, మనం ఎలా వాటిని మేనేజ్ చేసుకోవాలి అనేది ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో అద్భుతమైన క్లాస్. మీరు బయట నేర్చుకోవాలంటే చాలా కాస్ట్లీ అండి. గంపా నాగేశ్వరరావు గారు స్పెషల్ రెక్లెస్ మీద కూడా అద్భుతమైన స్పీకర్ వచ్చి మనకు దాని గురించి చెప్తారు. దాని తర్వాత అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, అనుకున్నది అయి తీర్థం. ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది సాధించి తీర్థం, అలా సాధించి తీరేట్టుగా. ఎస్, అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక కోర్స్ ఉంటుంది. అది కూడా మీకు దీంట్లో నేర్పించడం జరుగుతుంది. రైట్. అటు పిమ్మట టైం మేనేజ్మెంట్.
ఎస్, సమయాన్ని సరిగ్గా వాడకపోతే కాలగర్భంలో కలిసిపోతామంటారు. కాబట్టి ఈ టైం మేనేజ్మెంట్ మనం ఎలా ఉపయోగించుకోవాలి, రేపు ఇంకెవరికైనా చెప్పేటప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ టైం మేనేజ్మెంట్ గురించి విశదీకరించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత హ్యూమన్ రిలేషన్స్. ఎస్, మానవ సంబంధాలన్నీ కూడా ఆ ముఖంలో నవ్వు వచ్చింది, ఆర్థిక సంబంధాలే అని ఒక నానుడు ఉంది. కాదు మిత్రులారా, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే మనము మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థికంగానే చూడకుండా ఆర్థికంగా చూస్తామో, ఎంతో మంది మన కోసం ఆ నలుగురు ఉద్భవిస్తారు. ఆ నలుగురిని మనం తయారు చేసుకోగలుగుతాం. మనం సమాజంలో ఒక మంచి వ్యక్తిగా, మంచి వక్తగా ఎదగగలుగుతాం. మన కోసం అంటూ ఎంతో మందిని తయారు చేసుకోగలుగుతాం. ఈ హ్యూమన్ రిలేషన్స్ గురించి సరిగా తెలియకపోతే సమాజం నుంచి మనం వెలివేయబడతాము. మనకంటూ ఎవరు మిగలరు, ఏ కాకిగా మిగులుతాం. మరి అది ఎలా వృద్ధిపరచుకోవాలి ఏంటి అనేది మనకి ఈ సెషన్లో నేర్పించడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మనము ఇక్కడికి వచ్చేసరికి, ఇవన్నీ నేర్చుకుంటూ మీకు వచ్చేసరికి ఒక మంచి స్పీకర్ ఆ స్థాయికి వస్తాం. కాబట్టి మనకు ఉండాల్సిన ఏమేం లక్షణాలు ఉండాలి ఏంటి అనేది దీంట్లో మీకు నేర్పించడం జరుగుతుంది. అండ్ తర్వాత ఏది చేసినా కానీ ఒక క్రియేటివ్ థింకింగ్ ఉండాలి. మహేష్ బాబు అంటాడు, కళ్ళతో కళ్ళున్నవాడు ఎదురుగానే చూస్తారు, దిమాక్ ఉన్నవాడు ఎస్. చాలా అద్భుతమైన వ్యక్తులండి ఈ బ్యాచ్ లో. నేను మాట్లాడక ముందుకే నాకంటే ముందే మాట్లాడిస్తున్నారు అందరు. రైట్. సో దిమాక్ ఉన్న వాళ్ళు దునియా మొత్తం చూస్తారంటారు. రైట్, ఇట్స్ 100% కరెక్ట్ అండి. ఎప్పుడు కానీ మనం ఏ పని చేస్తున్నా కానీ అందరు నలుగురు నడిచిన బాటలోనే మనం నడుచుకుంటూ పోతే మనం నలుగురిలో నారాయణ లాగా ఉంటాం. అలా కాకుండా థింక్ డిఫరెంట్. ఎప్పుడైతే మనం డిఫరెంట్ గా ఆలోచిస్తామో, ఎప్పుడైతే మనం ఇంకొక యాంగిల్లో ఆలోచిస్తామో, క్రియేటివ్గా ఆలోచిస్తామో, వండర్స్ క్రియేట్ చేయగలం, అద్భుతాలు సృష్టించగలం. మరి ఏంటి ఆ క్రియేటివ్ థింకింగ్, ఎలా క్రియేటివ్ థింకింగ్ అనేది మనకి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ముఖ్యంగా లీడర్షిప్ స్కిల్స్ అండ్ టీమ్ బిల్డింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. లీడర్షిప్ స్కిల్స్ ఒక కుటుంబంలో అయినా కానీ అవసరమే, ఒక ఆర్గనైజేషన్లో అయినా అవసరమే. మనం చేస్తున్న ఎక్కడ ఉన్నా కానీ అక్కడ ఈ లీడర్షిప్ స్కిల్స్ అనేది ఉండాలి. ఒక టీమ్ బిల్డింగ్ అనేది ఉండాలి. ఈ వ్యవస్థ ఇవి లేకపోతే మనం వెనకాల ఉంటాం, ఇవి ఉంటేనే ముందుకెళ్తాం. మరి ఇవి ఎలా బిల్డ్ చేసుకోవాలనేది మనకి ఈ సెషన్లో నేర్పించడం జరుగుతుంది. తర్వాత అటిట్యూడ్ ఆఫ్ ఎ ట్రైనర్, ఒక ట్రైనర్ ఎలా ఉండాలి ఏంటి, దానికి సంబంధించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గోల్ సెట్టింగ్ అంటారు, ఏ లక్ష్యము లేని వారు అలక్ష్యం చేయబడతారంట. అందుకని లక్ష్యం ఉన్నవాడు మాత్రమే ముందుకెళ్ళగలుగుతారు. కాబట్టి మన లక్ష్యాన్ని గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఆ లక్ష్య సాధన దిశలో మన ప్రయాణం ఎలా ఉండాలి అనేది ఈ గోల్ సెట్టింగ్లో మనకు నేర్పించడం జరుగుతుంది. అటు పిమ్మట స్వాట్ అనాలిసిస్ అనే ఒక అద్భుతమైన ఫార్ములా. ఇది ఒక అద్భుతమైన ఫార్ములా. ఏ పని చేసేదైనా, ఏం చేయదలుచుకున్నా కానీ, ఈవెన్ చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఫస్ట్ మన స్ట్రెంగ్త్ ఏంది, వీక్నెస్ ఏంది, ఆపర్చునిటీస్ ఏంది, థ్రెట్స్ ఏంది, ఇవన్నీ ఎలా మనం ఒక ఫార్ములా క్రియేట్ చేసుకొని దాన్ని ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ఏంటి ఎలా డిసైడ్ చేసుకోవాలి అనేది, ఇది మన జీవితంలో ప్రతి క్షణం ఉపయోగపడుతుంది ఈ స్వాట్ అనాలిసిస్ అనేది. రైట్. అటు పిమ్మట మేము ఇన్పుట్సే కాదు, అవుట్పుట్స్ కూడా ఉంటాయి. మీరు అనుకున్న వచ్చామా హాయిగా క్లాస్ వినేసేసి 9:30కి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాం అని ఎవరన్నా మీరు అనుకుంటే మీరు పప్పులో సాంబార్లో కాళ్ళు వేసినట్టే, చేతులు వేసినట్టే. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ విమెన్స్ పర్ఫెక్ట్ అంటారు. ఎందుకంటే మేము ఇవన్నీ కూడా నేర్పిస్తూ చిన్న 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 అసైన్మెంట్లు ఇస్తాం. మేము అసైన్మెంట్లు అంటే, సార్ మళ్ళీ ఇప్పుడు పెన్ను పేపరు బుక్ పట్టుకొని ఇవన్నీ చేసుకుంటూ కూర్చోవాలా అని చెప్పేసి మీ లోపల సందేహం వస్తుంది కదా. అలా కాదు మిత్రులారా, మీకు తగినట్టుగానే మంచిగా అద్భుతంగా వీడియో ఫీడ్బ్యాక్లు. ఎస్, ఇప్పుడు చూడండి ఒక్కొక్కరి ఫేస్ ఎంత అందంగా అద్భుతంగా వీడియోస్ జనరేట్ చేస్తూ అవన్నీ కూడా మీకు ముందు ముందు నేర్పిస్తాం.
అయితే అవుట్పుట్స్ అనేది మీ దగ్గర నుంచి తీసుకుంటాం. ఎస్, తీసుకుంటాం. మీకు కొంతమంది మెంటార్స్, ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ నోట్ చేయదలుచుకున్నాను. అంటే ఇందాక నా గురించి చెప్పారు. సో ఐఎమ్ శ్రీనివాస్ పెర్మాన్లా, అండ్ నేను ఒక ఆర్గనైజేషన్లోనే వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కూడా కొంతమంది మెంటార్స్ను అసైన్ చేస్తాము. అందులో వాళ్ళు కూడా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. ఇందులో మీకు ఒక అతను వారి వారి ప్రొఫెషన్లో మంచిగా సెటిల్ అయిన వారు ఉన్నారు. టీచర్స్ ఉన్నారు, ఒక ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉన్నారు, మరొకరు రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ ఉన్నారు. రకరకాలుగా ఉన్నారు ఈ మెంటార్స్ అందరు కూడా. మేము కానీ మెంటార్స్ అందరం కానీ మాకు గంపా నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి కానీ, ఇంపాక్ట్ ఫౌండేషన్ దగ్గర నుంచి కానీ మాకు లక్షల లక్షల రూపాయల ఫీజులు వస్తున్నాయేమో మీకు నేర్పిస్తే అని చెప్పేసి అనుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయినట్టే. మేము ఇప్పుడు ఎందుకంటే నేను చెప్తా ఉంటాను, ఏదైనా సినిమాకి వెళ్ళామనుకోండి, అది మనకు అద్భుతంగా అంటే "అబ్బా, ఏం సినిమా ఎక్సలెంట్" మనం అడగకుండా కానీ ఏం సినిమా అని చెప్పి చెప్తా ఉంటాయి. మనం తిన్నాం అనుకో, సూపర్, అబ్బా అక్కడ ఈరోజు తిన్నాము, ఎంత టేస్టీగా ఉందో. అలాగే మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మేము నేర్చుకున్నది చాలా ఉపయోగకరంగా అనిపించింది, అన్ని రకాలుగా ఉపయోగపడింది. కాబట్టి మాకు మంచిగా అనిపించింది. ఎలాగైతే సినిమా గురించి, ఫుడ్ గురించి చెప్తామో, దీని గురించి మేము కూడా చెప్పాలి, సర్వీస్ అందించాలని మేమందరం వాలంటరీగా ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్. రైట్, మీ దగ్గర నుంచి కూడా రేపు మీకు మంచిగా అనిపిస్తే డెఫినెట్లీ మీకు కూడా ఎవరికైనా టైం ఉంటే మీరు కూడా ఇలా మాలాగా వాలంటరీగా సర్వీస్ అందించారు. ఓకే, సో మీకు నేర్పించింది అలా వదిలేయకుండా, ఎందుకంటే మనకు ప్రదీప్ సార్, మా కేవి ప్రదీప్ గారు మీకు ఆఫ్లైన్లో వస్తారు. అంతేగా అంతేగా అంటూ సినిమా డైలాగ్ తోటి చాలా ఫేమస్ గురుగారు. తను ఏం చెప్తారంటే, ఇక్కడ మనము ఆడవాళ్లను ఆదర్శంగా తీసుకోవాలి, మహిళా మనులను అని చెప్తాడు. ఈ ఎగ్జాంపుల్కి. ఏ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని. ఇక్కడ మగ మహారాజులు ఏం చేస్తారట అంటే చెప్పేటి అన్నీ కూడా ఎంతో శ్రద్ధగా, ఎంతో ఏకాగ్రతతోటి అద్భుతంగా వింటారంట ఈ చెవుల నుంచి. ఆ సెషన్ అయిపోగానే ఈ చెవుల నుంచి వదిలేసేస్తారంట, ఇక్కడి నుంచి వదిలేసేస్తారంట. అదే మహిళా మనులు ఎలా అంటే ఈ చెవులో నుంచి వింటారంట, ఈ చెవులో నుంచి వింటారంట, నోటి ద్వారా వదిలేస్తారంట. ఎస్, సో ఎప్పుడైతే మనము నోటి ద్వారా వదిలేస్తామో ఇక్కడ రిజిస్టర్ అవుతుంది, అంటే మెమరీలో కూర్చుంటుంది. గమనించారా ఫ్రెండ్? సో మ్యాక్సిమం మరి సార్ చెప్పేది కరెక్టే, నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆఖరికి చెప్పాలి చెప్పాలి చెప్పాలని తపన, ఆఖరికి పడని ఆడిపడుచునైనా ఇగో నీకు విషయం చెప్తా ఇక్కడ రా అని చెప్తారు. అది వాళ్ళు కూడా లేకపోతే ఆఖరికి ఆ స్టవ్నో చెంచానో చెంబునో పట్టుకుని నీకు విషయం తెలుసా అని దాంతో కూడా మాట్లాడతారు. అప్పుడప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతా, ఏంటబ్బా అని చెప్పి. రైట్, ఇది 100% మంచి క్వాలిటీ అండి. దీంట్లో మనము ఆడవాళ్ళకి జై కొట్టాలి. దీంతో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం విన్నది రిపీట్ చేస్తామో, మీరు ట్రై చేయండి, విన్నది రిపీట్ చేస్తే ఇక్కడ కూర్చుండిపోతుంది. అవసరానికి పనికొస్తుంది. ఎక్కడైనా సెషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే ఇంకెక్కడైనా చెప్పాలన్నప్పుడు ఇమ్మీడియట్గా కంటెంట్ అనేది, రిపీట్ చేసిన కంటెంట్ బయటకు వస్తుంది. మనం అలా విని వదిలేస్తే రాదు. కాబట్టి అందుకని అవుట్పుట్స్ మాత్రం చాలా మేము కొంచెం టైట్ చేస్తాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మిమ్మల్ని అయితే మేము ఇబ్బంది పెడతాము. రైట్, దాని తర్వాత అవుట్పుట్లతో పాటు సర్ప్రైజ్ అవుట్పుట్లు కూడా ఉంటాయి. మళ్ళీ ఇందులో సర్ప్రైజ్ అవుట్పుట్స్ కూడా ఉంటాయి. ఆ సర్ప్రైజ్ అవుట్పుట్స్ ఏంటంటే అని ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఇంకా అలా సర్ప్రైజ్ ఏముండదు. కాబట్టి అది సినిమా, నాగార్జున గారి సినిమాలో ఓహో వీళ్ళు నాకు సర్ప్రైజ్ బర్త్డే ఇస్తారని చెప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి సో ఎస్, సో దిస్ ఈస్ ద సెషన్. అండ్ ఏమేమి నేర్పిస్తాం అనేది మీకు కంటెంట్ ఇచ్చాము. ఇదే కాదు ఫ్రెండ్స్, నేను ఇది మీకు చూచాయగా చెప్పాను. ఎస్, పీపీటీ క్లాస్ చేస్తాను. ఇవన్నీ మీకు ఏంటంటే నేను బేసిక్గా మేము నేర్పించేటి చూపెట్టాము. ఇందులో మళ్ళీ కొన్ని టైలర్ మేడ్ ఉంటుంది. అంటే మీరిచ్చే అవుట్పుట్లకు అనుగుణంగా మేము చిన్న చిన్న అసైన్మెంట్లు ఇస్తామన్నాం కదా, ఆ అసైన్మెంట్లకు అనుగుణంగా తర్వాత మీరు ఇప్పుడు ఇంట్లో కొంతమంది అడ్వాన్స్డ్గా ఉంటారు, కొంతమంది యావరేజ్గా ఉంటారు, కొంతమంది నాలాగా బిలో యావరేజ్ అంటే నాలెడ్జ్ పరంగా. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకా ఏది ది బెస్ట్ ఇవ్వాలి, ఎలాంటి సబ్జెక్ట్ ఇంకా మీకు ఇవ్వాలనేది మన గురుగారితో కూడా డిస్కషన్ చేసుకొని, మెంటార్స్ అందరూ డిస్కస్ చేసుకొని అటువంటి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మీకు సెషన్స్ ఇప్పించడం జరుగుతుంది. సో ఇది అండి. ఇంతే కాకుండా యూట్యూబ్ ఛానల్,
ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇవాళ రేపు కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ అవసరం. ఎంతో మంది వంటలు చేసుకుంటాం, మీరు వంటలు ఎలా వంటలు, మనకు ఉన్న టాలెంట్ నలుగురికి చెప్తే డబ్బులు వస్తున్నాయి కదా. సో వంటలు చేసుకుంటా కూడా ఎంతో డబ్బులు సంపాదించి ఆ వీడియోస్ పోస్ట్ చేసి, లేదా కొందరు ప్రొఫెషన్లో ఉంటారు, అద్భుతమైన సమాజ సేవ చేసే అద్భుతమైన ప్రొఫెషన్లో ఉంటారు. Yes. వారు ఏం చేస్తున్నారు అనేది నలుగురికి తెలియజేయాలంటే మనం చేసే ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది ఒక వీడియో రూపం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాంట్లో తెలియజేస్తుంటే ఎంతో మందికి వెళ్తూ ఉంటుంది. ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకున్న ఛానల్ ద్వారా డబ్బులు ఎలా పొందవచ్చు అనేది కూడా మీకు ఒక అద్భుతమైన సెషన్, రైట్. దాంతో పాటుగా ఈ మధ్య వస్తున్న వీలైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా కొన్ని టైలర్ మేడ్గా మీకు మీ ఇచ్చే అవుట్పుట్లను బట్టి మేము ఇస్తాం. ఎందుకంటే మేము ఇచ్చేదాన్ని మీరు సంగ్రహించకపోతే, మీరు ఇక్కడ ఉంటే మేము అక్కడి లెవెల్ సెషన్ చెప్పామనుకోండి, మా గంపా నాగేశ్వరరావు గారు మాకు అక్షంతలు ఇస్తారు. కాబట్టి సార్ కూడా పర్యవేక్షణలోనే ఉంటారు. చూడండి మిత్రులారా, మీరు గమనించుంటే గంపా నాగేశ్వరరావు గారి నంబర్ మీ దగ్గర ఉంటే మీరు మన గ్రూప్లో చూడండి, సార్ మన గ్రూప్లో ఉన్నారు, ఎవరెవరు జాయిన్ అవుతున్నారో చూస్తున్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి సార్ యొక్క అబ్జర్వేషన్ 100% మనకి ఇక్కడ ఉంటుంది. ఎస్. సో ఫ్రెండ్, అయితే మనకి ఈ యూట్యూబ్ ఛానల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అలాంటి సెషన్స్ కూడా మీకు ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా మీకు మేము నేర్పించేది, రైట్, ఆన్లైన్లో. తర్వాత ఆఫ్లైన్లో అనేది, ఆఫ్లైన్లో 2 రోజులు ఆఫ్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్లో ఈ నేర్పించిన వాటిని అక్కడ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ, దానికి అక్కడ కూడా ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా అనేది నేర్పించడం జరుగుతుంది. మీరు ఎవరైతే ఆన్లైన్లో మీరు జాయిన్ అయ్యారో, హోటల్ కోసం మీ డబ్బులు మీరు పే చేస్తున్నారో, ఎస్, మాకేమన్నా ఫీజు పే చేశారా అండి? 5500 రూపీస్ మీరు పే చేసిన అంటారు కదా, అది మా ఫీజా మీ భోజన ఖర్చులా? ఫీజు అన్న వాళ్ళు చేయలేవట్టండి, భోజన ఖర్చులు అంటే సైలెన్స్గా ఉండండి. ఎస్, ఎవరైతే చేయలేవట్టలేరు రక్షించారు, రైట్. ఎందుకంటే ఆ హోటల్కి ఆల్రెడీ మేము డబ్బులు కట్టేస్తున్నాం, ఇవాళ రేపు ఇంకా తీసుకెళ్ళి అన్ని కట్టేస్తాం, రూమ్ బుక్ చేస్తాం. కనీసం ఆ హోటల్ ఎలా ఉంటుంది, కాస్త 2 రోజులు రిలాక్స్ కోసం అన్నారండి. ఎందుకంటే నేనేమంటున్నా అంటే, ఇదంతా ఆన్లైన్ మొత్తం గట్టి మీద ఉండి ఈత చూడండి ఎలా నేర్చుకోవాలి, ఇలా చేతులు ఆడించాలి, ఇలా మీరు అందులో నీళ్ళలోకి దూకి 2 చేతులు ముందుకని వెనక వైపు తోసుకుంటూ, నీళ్లు కడుపు వైపుకు తోసుకుంటూ ముందుకు కాళ్ళు 2 ఆడిస్తూ ముందుకు వెళ్ళాలని నేను ఎంత చెప్పినా వృధా 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 వృధా. కాబట్టి నీళ్ళలో దిగాలి. నీళ్ళు ఎక్కడున్నాయి? ఆఫ్లైన్లో. అది నీళ్ళలో, అక్కడ మిమ్మల్ని దింపుతాం. చెప్పిందంతా కూడా ఎలా చేయాలనేది ఈత, స్విమ్మింగ్ నేర్పిస్తాం. అర్థమైంది అనుకుంటా. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆఫ్లైన్ మిస్ చేసుకోకండి, రైట్. ఎందుకంటే ఆల్రెడీ మనం బుక్ చేసాము, వాళ్ళు మనీ కూడా రిటర్న్ ఇవ్వరు. కాబట్టి సో డెఫినెట్లీ అక్కడ రండి, హోటల్ సంగతి వదిలేయండి. సో ఈ నాలెడ్జ్ అనేది మీకు లైఫ్ లాంగ్ ఒక బేస్మెంట్ లాగా, మనకు ఒక బిల్డింగ్ ఫౌండేషన్ ఎలా ఉంటుందో అలా ఫౌండేషన్ లాగా మీకు ఉపయోగపడుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు ఏమైనా సందేహాలు, సలహాలు, ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ బ్యాచ్ ఫుల్ అయిపోయింది. మొన్న ఒక 8 సీట్స్ ఉండే, 4 వచ్చేసినాయి, ఇంకా 4 ఏమో ఉన్నట్టునే, రైట్. అది ఫిల్అప్ అయినా కాకున్నా కానీ మనము అది తీసుకుంటాం, ఇది చేస్తాం. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉన్నా కానీ మీరు ఇక్కడ స్వాతి గారిని వారిని కన్సల్ట్ చేయండి. ఓకే, ఆ సబ్జెక్ట్ పక్కకు పెడితే ఇంకా మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే నాతోటి మాట్లాడవచ్చు. సందేహాలు నన్ను స్పాట్ లైట్ తీసేయండి, రైట్. ఎవరైనా